ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 23వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు భావసహితంగా. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకునినవాడు అన్ని విధములకు కర్తవ్యములను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మ పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యే త్వేమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేసి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగం వలననే ఉత్పన్నమగునని ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ యః పశ్యతి సపశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల యందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.